చిన్న బిజినెస్లు చేయడానికి భారీ మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. కొంచెం డబ్బైనా సరే సరైన సమయంలో అందితే వ్యాపారం నిలబడుతుంది. మన దేశంలో లక్షల మంది ఏదో ఒక చిన్నపాటి వ్యాపారం చేస్తూ రోజువారీ జీవితాన్ని గడిపేస్తున్నారు. బిజినెస్ ను కాస్త విస్తరించాలని అనిపించినా సరైన ఆర్థిక స్తోమత లేక వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా కేవలం ఆధార్ కార్డు మీద 90,000 వరకు లోన్ అందిస్తోంది. దేశంలోని అన్ని వర్గాల అన్ని రంగాల ప్రజలకు మెరుగైన జీవనాన్ని కల్పించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. తమకున్న చిన్న వ్యాపారాలను విస్తరించుకోవాలనే ఆలోచన ఉన్న వారికి ఆర్థికంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ కింద 90,000 వరకు రుణాన్ని పొందగలిగే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం ఆధార్ కార్డు మీదనే ఈ లోన్ మంజూరు చేస్తుండడం మరో విశేషం. ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారుల కోసం డిజైన్ అయిన పథకం. పట్టణ ప్రాంతాల్లోని వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద మొత్తంగా 3 దశల్లో లోన్ మంజూరుంటుంది. అర్హులైన లబ్ధిదారులకు మొదటగా 10,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. దీన్ని టైం ప్రకారం చెల్లిస్తే లోన్ ఎలిజిబిలిటీ 30,000కు పెరుగుతుంది. ఇది కూడా పూర్తయ్యాక 50,000 రుణం మంజూరవుతోంది. ఓవరాల్గా 90,000 వరకు లోన్ పొందవచ్చు. సమయానికి ఈఎంఐ చెల్లించిన వారికి వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తోంది. 7% వరకు ఈ సబ్సిడీ ఉంటుంది. ఇలా సబ్సిడీ కింద వచ్చినది నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతోంది. డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఫాలో అయ్యే వారికి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ సైతం అందుబాటులో ఉంది. అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే ప్రతి వ్యాపారికి వ్యాపార సర్టిఫికేట్ లేదా మున్సిపల్ బాడీ జారీ అయిన చేసిన ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మున్సిపల్ రికార్డులో పేరు లేని సంబంధిత అధికారుల నుంచి రికమెండేషన్ లెటర్ ద్వారా స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో సంబంధిత అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇందులో సంబంధిత ఫామ్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్లను ఆర్డర్ ప్రకారం అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకున్నాక 30 రోజుల్లోపు వెరిఫికేషన్ పూర్తయి లోన్ అమౌంట్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ని ఆన్లైన్లో ఎప్పుడైనా ట్రాక్ చేసుకునే ఫెసిలిటీ సైతం ఉంది.